కొన్ని గ్రామాల్లో చీకటి పడిన తర్వాత ఎవరు వెళ్ళని దారులు కొన్ని ఉంటాయి. అలాంటి దారుల గురించి ఎన్నో కథలు తరతరాలుగా చెప్పుకుంటూ ఉంటారు. కొందరు అవి మూఢనమ్మకాలు అంటారు, మరికొందరు మాత్రం మేము చూసిందే చెబుతున్నామంటారు. ఈ రోజు మీరు వినబోయే కథ కూడా అలాంటి ఒక గ్రామంలో ప్రచారంలో ఉన్న హారర్ జానపద కథ. ఈ కథను పూర్తిగా విన్న తర్వాత రాత్రి ఒంటరిగా ఏదైనా గ్రామ రోడ్డుపై నడిచే ముందు ఒక్కసారి అయినా వెనక్కి తిరిగి చూస్తారు. ఎందుకంటే ఆ రాత్రి కట్టెలు కొట్టి ఇంటికి తిరిగి వస్తున్న ఒక వ్యక్తికి ఎదురైన సంఘటన ఇది. అతని జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది. మరి ఆ రాత్రి అసలేం జరిగింది? మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్లిపోదాం. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో లింగయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతని జీవితం మొత్తం అడవిలో కట్టెలు కొట్టి వాటిని అమ్ముకోవడం పైనే ఆధారపడి ఉండేది. ఒకరోజు గ్రామంలో పెద్దలు పండగ ఉండడంతో ఎక్కువ కట్టెలు కొట్టమని అందరూ చెప్పడంతో అతను తెల్లవారుజామునే గొడ్డలు తీసుకుని అడవిలోకి వెళ్లాడు. పని చేస్తూ సమయం ఎలా గడిచిపోయిందో అతనికి తెలియదు. చివరకు పెద్ద కట్టెల మోపును కట్టి భుజాన వేసుకునేసరికి సూర్యుడు పూర్తిగా అస్తమించాడు. ఆకాశమంతా నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. పక్షుల అరుపులు కూడా ఆగిపోయాయి. అడవిలో ఒక్కసారిగా అసహజమైన నిశ్శబ్దం అలుముకుంది. ఇంకా ఆలస్యం చేస్తే ఇంటికి చేరేసరికి అర్ధరాత్రి అవుతుందని అనుకుంటూ లింగయ్య వేగంగా నడవడం మొదలుపెట్టాడు. అడవి దాటితే గ్రామానికి వెళ్లే మట్టి రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు మీద ఎవరూ రాత్రి తిరగరు. ఎందుకంటే ఆ దారిలో ఎన్నో వింత సంఘటనలు జరిగాయని పెద్దలు చెప్తూ ఉంటారు, హెచ్చరిస్తూ ఉంటారు. కానీ లింగయ్య అలాంటి మాటలు పెద్దగా నమ్మేవాడు కాదు. రోడ్డు మీద అడుగులు వేస్తూ వస్తుండగా ఒక్కసారిగా చాలా మెల్లగా ఒక అమ్మాయి ఏడుస్తున్న శబ్దం వినిపించింది. మొదట గాలి శబ్దం ఏమో అనుకున్నాడు. కానీ 2 అడుగులు ముందుకు వేయగానే ఏడుపు మరింత స్పష్టంగా వినిపించింది. అతని గుండె ఒక్కసారిగా కొట్టుకోవడం మొదలైంది. అతని చేతిలోని గొడ్డల్ని బిగించి ఆ శబ్దం వస్తున్న వైపు నడిచాడు లింగయ్య. రోడ్డు పక్కన ఉన్న పెద్ద మర్రి చెట్టు కింద తెల్లటి చీర కట్టుకుని ఒక యువతి కూర్చొని ఏడుస్తోంది. ఆమె జుట్టు మొత్తం ముఖం మీద పడిపోయింది. లింగయ్య నెమ్మదిగా ఆమె దగ్గరికి వెళ్లి, అమ్మా, ఈ టైంలో ఇక్కడ ఎందుకు కూర్చున్నావు అని అడిగాడు. ఆమె మెల్లగా, నన్ను మా ఊరి వరకు తీసుకెళ్తారా? నాకు చాలా భయంగా ఉంది అంది. ఆ స్వరం విన్నాక లింగయ్యకు జాలి కలిగింది. రా, నేను కూడా అదే దారిలో వెళ్తున్నాను అని అన్నాడు. ఇద్దరూ కలిసి నడవడం మొదలు పెట్టారు. 5 నిమిషాలు గడిచాయి. కానీ ఆ అమ్మాయి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సైలెంట్ గా ఉంది. కొద్దిసేపటి తర్వాత లింగయ్యకు ఒక వింత విషయం అర్థమైంది. అతను గమనించసాగాడు. తన అడుగులు శబ్దం మాత్రం వినిపిస్తోంది. కానీ ఆమె నడుస్తున్న అడుగుల శబ్దమే లేదు. బహుశా నేను అలసిపోయి అలా అనుకుంటున్నానేమో అని తనను తాను నమ్మించుకున్నాడు. కొద్దిసేపటికే రోడ్డు మొత్తం పొగమంచుతో కప్పబడి ఉంది. చంద్రుడు కనిపించడం మానేశాడు. ఒక్కసారిగా ఆ అమ్మాయి నడక ఆపేసింది. ఏమైంది అని లింగయ్య అడిగాడు. ఆమె సమాధానం చెప్పలేదు. మెల్లగా తలెత్తింది. ముఖం మొత్తం జుట్టుతో కప్పబడి ఉంది. ఆ తర్వాత ఆమె మెడ తిరిగింది. కానీ శరీరం మాత్రం తిరగలేదు. అంతే, లింగయ్య శరీరం మొత్తం చల్లబడిపోయింది. ధైర్యం చేసి కిందకు చూశాడు. ఆమె కాళ్ళు నేలను తాకడం లేదు. గాలిలో కొద్దిగా తేలుతున్నాయి. అతని చేతిలో ఉన్న గొడ్డలి కింద పడిపోయింది. భయంతో కిరిబిక్కిరైపోయాడు. ఇప్పుడే ఆ అమ్మాయి ఏడుపు ఆగిపోయి మెల్లగా నవ్వడం మొదలుపెట్టింది. ఆ నవ్వు మనిషి నవ్వులా అస్సలు లేదు, రాక్షసంగా నవ్వుతోంది. అడవి మొత్తం మారుమోగిపోయేలా వినిపించింది. లింగయ్య వెనక్కి తిరిగి ప్రాణభయంతో పరిగెత్తాడు. వెనక నుంచి అదే స్వరం, నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోతున్నావా? ఆగు ఆగు అని వినిపించింది. అతను వెనక్కి తిరిగి చూడలేదు. పరిగెత్తుతూనే ఉన్నాడు. ప్రాణం అరిచేతులు పెట్టుకుని పరిగెత్తుతూనే ఉన్నాడు. అయితే వెనక నుంచి అడుగుల శబ్దం లేదు. కానీ ఆ నవ్వు మాత్రం దగ్గర పడుతూనే ఉంది. గ్రామ శివార్లో ఉన్న చిన్న హనుమాన్ గుడి కనిపించగానే లింగయ్య అక్కడికి వెళ్లి పరిగెత్తుకుంటూ పడిపోయి హనుమాన్ గుడి చూసిన వెంటనే లింగయ్యకు కొంచెం ధైర్యం వచ్చి కళ్ళు తిరిగి పడిపోయాడు. తర్వాత మేలుకున్నాక కొద్దిసేపటి తర్వాత ధైర్యం చేసి వెనక్కి తిరిగి చూశాడు. రోడ్డు మీద ఎవరూ లేరు. మరుసటి రోజు గ్రామంలోని వృద్ధులను అడిగితే వారు ఒక భయంకరమైన విషయం చెప్పారు. 20 సంవత్సరాల క్రితం అదే రోడ్డుపై ఒక కొత్త పెళ్లి కూతురు ఎద్దుల బండి ప్రమాదంలో చనిపోయిందట. పెళ్లి ఇంటికి చేరకముందే ఆమె ప్రాణం పోయిందట. అప్పటి నుంచి చీకటి పడిన తర్వాత ఒంటరిగా వెళ్లే వారికి ఆమె ఏడుస్తూనే కనిపిస్తుందని, ఆమెతో మాట్లాడిన వారు తీవ్రమైన జ్వరంతో బాధపడేవారని గ్రామంలో చాలా మంది చెప్పుకునేవారు. ఆ రోజు తర్వాత లింగయ్య
ఎప్పుడు సూర్యాస్తమయం అయ్యేలోపే ఇంటికి చేరేవాడు. ఆ